అతని ద్వారానే నువ్వు పొందుతున్న ఆశీర్వాదాలన్నీ అతని ద్వారానే కలుగుతున్నాయి అన్నప్పుడు ఇక అతను బయటికి వెళ్లకుండా ఇంట్లోనే పెట్టుకోవాలన్న ఆలోచన కలిగింది. అదొక కారణం. ఈ యాకోబు గారు రాహేలు గారిని ప్రేమించినప్పుడు రాహేలు చక్కనది కాబట్టి, లేయా జబ్బు కలదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు యాకోబుకి? మొదట ఎవరిని చేయాలనుకున్నాడు ప్లాను? రాహేలు కంటే ముందు లేయనిచ్చి పెళ్లి చేయాలనే ప్లాన్ ఎవరికుంది? లాబానుకుంది. అంటే యాకోబు విషయంలో లాబాను స్వార్థం వేరు, యాకోబుకు ఉండాల్సిన స్వార్థం యాకోబుకి ఉంది. 7 సంవత్సరాలు ఏం ఉచితంగా చేయలేదు, ఊరికనే చేయలేదు, రాహేలు కోసం చేసాడు ఒక 7 సంవత్సరాలు. ఆ తర్వాత లేయనిచ్చి పెళ్లి చేసి మోసం చేస్తే ఇంకో 7 సంవత్సరాలు మళ్ళీ రాహేలు కోసం చేశాడు. అంటే రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు చేశాడు ఇప్పుడు? 7, 7, 14 ఓన్లీ రాహేలు కోసమే చేశాడు. ఆ తర్వాత సెపరేట్ అండి, ఆస్తి కోసం చేసాడే లేదా? ఇలాగ కష్టపడి యాకోబు స్వార్థం యాకోబుకుంది, లాబాను స్వార్థం లాబానుకుంది. సరే, ఇద్దరికి మీటింగ్ జరుగుతుంది అన్నమాట. ఇక చర్చించుకుంటున్నారు. ఇక సరే బాబు, నేనే మోసుకోండి, నువ్వు నాకంటా మోసుకోడివి, నేను ఎత్తుకు పై ఎత్తేసేవాడు నువ్వు, నీ బుద్ధులన్నీ నాకు తెలుసు. నా దేవుడు అంటే అబ్రహాము, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు ఏ దేవుడట? ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే, చెప్పండి, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల ఏం చేయగలుగుతాడు? లాబాను ఏం చేస్తున్నాడు? యాకోబు గురించి ఆలోచిస్తాడా లాబాను? మాట్లాడేటండి. దేవుడు నీకు తోడై ఉండకపోతే నీ గురించి ఎవడు ఆలోచిస్తాడు ఈ లోకంలో? మీరు చెప్పండి. ఎవడు స్వార్థం వరకు ఉంటుందా ఉండదా? మాట్లాడేటండి. ఈ దునియాలో ఎవడు స్వార్థమో వాడిది. ఎవడికి వాడే నేను పైకి వెళ్ళాలనుకుంటాడు, కానీ పక్కన పైకి తేవడం ఎవడు అనుకోడుగా. అంతేనే కదండి. ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరి పని వారిది, ఎవరి ప్రయత్నం వారిది, ఎవరి యుద్ధం వారిది, ఎవరి ప్రయాసం వారిది. వాళ్ళ కోసం వాళ్ళే పరిగెత్తుతారు తప్ప ఇంకొకటి కోసం ఎవడో పరిగెత్తాడు కదా. నీ కోసం ఎవడో ప్రయాసపడి నీకు అన్ని సమకూర్చరు కదా. లాబాను తన స్వార్థం కోసం తాను పనిచేస్తున్నాడు, యాకోబు కూడా తన స్వార్థం కోసం తాను పనిచేస్తూ ఉన్నాడు. లాబాను అనుకుంటున్నాడు యాకోబుని బంధించేసి మోసం చేస్తున్నానని లాబాను అనుకుంటున్నాడు, కానీ యాకోబుని బంధించేంత కెపాసిటీ లాబానికి లేదు. ఎందుకని మాట్లాడట్లేదు మీరు? ఎందుకని లేదు? యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆ సంగతి ఎవరికి తెలియదు? లాబానుకు తెలియదు. యాకోబు గుర్తుపెట్టాడు. కొన్నిసార్లు ఎంత మోసం చేసినా దేవుని సంగతులు బాగా ఎరిగినవాడు యాకోబు. యాకోబు దేవుడిని గుర్తుపెట్టి అంటాడు, దేవుడు నాకు తోడై ఉండని నిశ్చయముగా నీవు నన్ను, చెప్పండి, పొట్టి చేతులు ఎలా పంపిస్తాడు? ఇన్నాళ్ళు నీ ముద్దెట్టాను అదే ఎక్కువ నీకు అంటాడు. అవునా కదా? చెప్పరేటండి. ఏమంటాడు? అనామకుడుగా నువ్వు నా దగ్గరకు వచ్చావు, దిక్కులేనాడుకు వస్తే నేను సేర తీశాను నిన్ను. అర్థమైందా? దిక్కులేనాడుకు వస్తే నేను సేర తీశాను అంటాడా? లేకపోతే నిన్ను బట్టి నేను దీవించబడ్డాను అంటాడా? మాట్లాడేటండి. లాభాలు ఒకవేళ మాట్లాడాల్సి వస్తే, యాకోబా నిన్ను బట్టి నేను దీవించబడ్డాను రా, నువ్వు వచ్చాక నేను బ్లెస్ అయ్యాను, నీ వల్లనే నాకు ఈ దీవెన ఆశీర్వాదం అనేవాడా ఇతను అండు. చాలా మంది మనుషులు అంతే, మేలు పొందుకుని నీ వల్ల ఈ మేలు పొందుకున్నానని చెప్పరు. దేవుడు నన్ను ఆశీర్వదించారంటారు. నిజమే, ప్రతి ఒక్కరు దేవుడే ఆశీర్వదిస్తాడు. కానీ దేవుని ఆశ్రయించడానికి మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు కదా. చెప్పండి, దేవునికి మానవుడికి మధ్యలో వ్యక్తి ఉంటాడా? ఎక్కడ లేడా? సెపరేట్ అండి. దేవుడు డైరెక్ట్గా వచ్చి చేసేస్తాడా? మధ్యలో అబ్రహాం విజ్ఞాపన చేయలేదా లోతు విషయంలో? లాభాన్ని అనుకునేవాడు లాభాన్ని చెప్పడు. ఒకవేళ లాభాన్ని నీతిమంతుడైతే మంచివాడైతే చెప్పేవాడు. ఒకవేళ యాకోబు నిన్ను బట్టి నేను దీవించబడ్డానని చెప్పేవాడు. అతనిలో ఆ నీతి లేదు అనడు. ఒకవేళ లాభానికి యాకోబుకి దేవుడు తోడై ఉండకపోతే ఏమనేవాడు లాభం? చెప్పండి. మాట్లాడలేదు మీరు. నేనే నీకు దిక్కులేని స్థితిలో వస్తే నీకు పిల్లలు ఎవడెత్తాడా? నీ ముఖానికి పిల్లలు ఎవడని ఇస్తాడా? అలాంటిది ఇద్దరినిచ్చాను నీకు. ఎంతమంది నమ్మా? ఒక అనామకుడు నువ్వు, నిన్నింట్లో బయటికి పారిపోయి వచ్చిన దిక్కులేనాడు నువ్వు అనరా అండి? ఇలాంటి అనరా? మొదట్లో బాగానే ఆదరిస్తారు,
బాగానే చూస్తారు, భోజనం పెడతారు, ప్రేమ చూపిస్తారు, చేర్చుకుంటారు, సహాయం కూడా చేస్తారు. కానీ ఒక టైం వస్తుంది, ఏమంటారు? మాట్లాడరేటండి, ఆ రోజు మేము చేయకపోతే నీకు ఎక్కడ గతి ఎక్కడది అంటారు. ఆ మాట అబ్రహాం అంటాడు ఆ రాజుతో. ఏ రాజుతో చెప్పండి? లోతు తన పిల్లల్ని, కుటుంబాన్ని, ఆస్తులు మొత్తం పట్టుకుపోతే సొదొమ గుమొర్రా రాజు వచ్చాడు కదా అబ్రహాం దగ్గరికి. మీకు ఆదివారం నేను చెప్పాను, అబ్రహాం వెళ్ళి సొదొమ గుమొర్రా పట్ల యుద్ధం చేసి తన ప్రజల్ని, తనకున్న సమస్తాన్ని తీసుకొస్తే రాజు ఏమన్నాడు? అయిపోయింది అనుకున్న మా జీవితాన్ని మరలా నిలబెట్టిన వాడు నువ్వు, ప్రజలను మాకు ఇచ్చేసి ఆస్తు నువ్వు పట్టుకుపోమన్నాడు. అన్నాడా లేదా? మనమైతే లొంగెట్టేద్దాం. అబ్రహాం ఏమన్నాడు? ఎందుకంటే పనివాడు జీతాన పాత్రుడు, వాక్యాలు గుర్తొస్తాయి మనకు కూడా అలాంటి కదా. అబ్రహాం యుద్ధం చేశాడు కదా, ప్రయాసపడ్డాడు కాబట్టి ప్రతిఫలం దొరికిందని తీసుకెళ్ళిపోవచ్చు. మనమైతే అబ్రహాం తీసుకెళ్ళలేదు. రేపటి రోజు నా వల్ల మేము ఇచ్చిన ఆస్తులతోనే అబ్రహాం పెద్దోడయ్యాడని ఎక్కడ అంటాడు ఆయన? మాట తీసుకెళ్ళలేదు అబ్రహాం గారు. అంటే నేనేం చెప్పదలిచానంటే, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉండకపోతే మనుషుల చేతిలో ఆ వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? ఒకటి బంధించబడతాడు, రెండు కించపరచబడతాడు, అవమానించబడతాడు, గేలి చేయబడతాడు. నాకు తెలిసి యాకోబుకు దేవుడు తోడై ఉండకపోతే యాకోబును భయంకరంగా అవమానించేవాడు ఆ వ్యక్తి. నిజానికి యాకోబును బట్టి అతను దీవించబడ్డాడు, కానీ బయటికి కనబడేది ఏంటి? ఎంతమందికి అర్థమవుతుందమ్మా ఈ మాటలు? నిజమేంటండి? ఎవరెవరి ద్వారా దీవించబడుతున్నారు, కానీ బయటికి కనబడేది ఏంటి? దానియల్ గారు, బయటికి కనబడేది ఏంటి? లాభానే ఈయనకి అన్నము, లాభానే ఈయనకి పిల్లని, లాభానే ఈయనకి ఇంటిని, సెపరేట్ అండి. లాభానే ఈయనకి అన్ని ఇస్తున్నట్టుగా కనబడుతుంది అక్కడ. బయటికి కనబడేది అన్ని లాభానే ఇతనికి సహాయం చేస్తున్నాడు. బహుశా ఇల్లు ఇవ్వచ్చు, లేకపోతే అతనికి సమస్తం అన్నీ అతనే ఇస్తున్నట్టుగా కనపడుతుంది. కానీ అతని బయటికి కనపడింది ఏంటంటే, ఆ లాభానికి యాకోబును బట్టి అన్నీ సమకూర్చబడుతున్నాయి. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఈ లోకానికి క్రైస్తవుడు ఎలా కనపడుతున్నాడంటే, లోకస్తులు ఎవరో వచ్చి క్రైస్తవుడు అడుక్కునేవాడుగా, బిచ్చగాడుగా, లేకపోతే ఎనికి లేనివాడుగా, లేకపోతే ఎవరో చేసే సహాయం కోసం. ఇప్పుడు మాలాంటి పాస్టర్లను ఎలా చూస్తారో చెప్పండి సమాజం? మాట్లాడరేటండి, వీళ్ళకి తిండికి గతి లేక బ్రతుకుదీరు కోసం చెప్పండి, బ్రతుకుదీరు కోసం ఈ చర్చలు పెట్టుకుంటారు, బ్రతుకుదీరు కోసం ఈ సేవలు చేస్తారని కొందరు అనుకుంటారు. బయటికి కనపడేది నిజంగా అదే కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళకి జీతాలు ఉండవు. జీతాలు ఉంటాయండి? జీతాలు ఉండవు. వాళ్ళు వీళ్ళేసే దానాలతో బ్రతకాలి. బయటికి అలాగే కనపడుతుంది. కానీ నిజమేంటి? మాట్లాడేటండి, నిజమేంటి? క్రైస్తవుడు సమాజం కోసం ఏం చేస్తున్నాడు? లోపల లోపల ప్రార్థన. మీరు లోకానికి ఏమై ఉన్నారంటే ఉప్పు. ఇప్పుడు మీరు కూర చూడండి, కూరలో అన్నీ కనపడతాయి, కానీ ఉప్పు కనపడుతుందా? కనపడదు. ఎందుకు కనపడదంటే, ఆ కూరకి ఒక రుచిని, ఒక సంపూర్ణతనిచ్చేది ఉప్పే. కానీ ఆ ఉప్పు బయటికి కనబడదు. యాకోబు లాభాలు దీవించబడుతున్న కారకుడే, కానీ బయటికి కనబడే అవకాశము లేదు. బయటికి కనబడేది ఏంటి? లాభానే యాకోబుకి దీవెనకరంగా ఉన్నట్టుగా ఉన్నది. ఒంటరిగా దిక్కులేనుడుగా వచ్చిన ఆదరించి బట్టలు కొని, అతను కట్టుకోవడానికి వస్త్రాలు, తినటానికి తిండి, ఉండటానికి నేడిచ్చి, పిల్లనిచ్చి భవిష్యత్తు ఇచ్చినట్టుగా కనబడుతున్నాడు. యాకోబుకు లాభాన్ని ఏమిచ్చినట్టుగా కనపడుతున్నాడు? ఒక భవిష్యత్తు ఇచ్చినవాడుగా, ఆధారం చూపినవాడుగా కనపడుతున్నాడు. కానీ నిజం ఏంటంటే, యాకోబుకి కాదు, యాకోబే లాభానికి అధికంగా ఇచ్చినట్టుగా చరిత్ర చెప్తుంది. ఆమేన్ చెప్పండి. ఎవరెవరి ద్వారా దీవించబడ్డారంటే, యాకోబును బట్టి లాభాను దీవించబడ్డాడు. అయితే తిరిగి వెళ్ళేటప్పుడు యాకోబు తన మనసును ఎరిగేయమంటున్నాడంటే, ఇంతగా నువ్వు నా ద్వారా దీవించబడినప్పటికీ కూడా నీ మనసు నేను ఎరుగుదును. ఒకవేళ దేవుడు నాకు తోడై ఉండకపోతే, దేవుడు నా ద్వారా నువ్వు పొందినవన్నీ కూడా నువ్వు లాక్కుని తిరిగి నన్ను ఒట్టి చేతులతోనే పంపేవాడివి అనే విషయాన్ని యాకోబు అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మీరు పనిచేసే స్థలాల్లో కానీ, వ్యాపారాలు చేసే కాడ కానీ, లేకపోతే ఇళ్లలో కానీ, ఎక్కడైనా సరే మీకు ఒక ఘనత రావాలంటే దేవుడు మీకు తోడై ఉండాలి.
చెప్పండి, చేతులు ఎత్తి చెప్పండి. మనకు ఒక ఘనత రావాలంటే